హాయ్, నా పేరు శివరాం ప్రసాద్. ముందుగా లక్ష్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆరోగ్యంపై అవగాహన అనే కార్యక్రమం మన తాటి బెల్లం చిరుధాన్యాలతో ఆహారాన్ని అందిస్తూ ఆరోగ్యంపై అవగాహన లేకుండా ఆహారాన్ని ఎక్కడ పడితే అక్కడ భుజిస్తే ఊబకాయం వస్తుంది, తర్వాత షుగరు బీపీ వస్తుంది. ఇలాంటివి రాకుండా పాత సంప్రదాయాలతో ఆచారాలతో చిరుధాన్యాలతో ఆహారాన్ని అందిస్తూ ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ముందుకు వెళుతున్న తాటి బెల్లం నిర్వాహకులు సుజాత మేడం గారు మనతో ఉన్నారు. మేడం గారిని అడిగి అసలు చిరుధాన్యాలు అంటే ఏంటి, వాటిని తీసుకోవటం వల్ల మనకు ఆరోగ్యం ఎంత స్థిరంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. ముందుగా మీకు మా లక్ష్యం టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. లక్ష్యం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా పేరు సుజాత. నేను ఒక 1.5 ఇయర్గా, 1 సంవత్సరంన్నరగా తాటి బెల్లం హోటల్ అండ్ టీ అండ్ టిఫిన్ కాఫీ హోటల్ని నిర్వహిస్తున్నాము. మేడం, మీరు సరికొత్త పాత సంప్రదాయానికి సంబంధించిన ఆహారాన్ని మీరు అందిస్తున్నారు. అసలు ఏంటి ఈ చిరుధాన్యాల మీదకి మీరు ఎందుకు వెళ్ళారు? అసలు ఈ చిరుధాన్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి, అవి తీసుకోవటం వల్ల కామన్ మ్యాన్కి ఉపయోగాలు ఏంటి? మొదట మీరు పలికారు కదా చిరుధాన్యాలు అని. చిరుధాన్యాలు కాదండి, అవి సిరిధాన్యాలు. సిరిధాన్యాలు అని పలుకుతారు వీటిని. ఇవి మనకి మన పూర్వీకుల సాంప్రదాయంలో మన ఆహారం ఇదే. తర్వాత మనకి ఈ వడ్లు, ఈ పూర్వీకుల సాంప్రదాయం కోసం మనం ఈ ఫుడ్ని మనం అందిస్తున్నాము. ఈ సిరిధాన్యాలు అనేవి ఇదే మన అసలైన ఆహారం. ఈ వడ్లు ఇవన్నీ మన ఆహారం కాదండి. ఈ సిరిధాన్యాలు 50 రకాలు ఉన్నాయి. ఈ సిరిధాన్యాలలో మనకు అందుబాటులో ఉన్నవి ఒక 10 రకాలు. కొర్రలు, అండు కొర్రలు, 3వది ఊదలు, 4 సామెలు, 5వది అరికెలు. ఈ 5టిని తటస్థ ధాన్యాలు అంటారు. ఇవి మన శరీరంలో ఉన్న వాతాన్ని, పిత్తాన్ని, కఫాన్ని మొత్తం క్లీన్ చేస్తాయి. ఏ రోజుకి ఆ రోజు మనం ఒక వ్యాధి కోసం ఎలా అయితే ట్యాబ్లెట్స్ వేసుకుంటూ మెడిసిన్స్ తీసుకుంటామో, అలాగే ఆ వ్యాధికి సంబంధించిన ఆ ఫుడ్ తీసుకోగానే ఆ రోజు మన శరీరంలో ఉన్న దోషాలని తొలగిస్తాయి అన్నమాట. ఈ సిరిధాన్యాల్లో తృణధాన్యాలు ఉన్నాయి. తృణధాన్యాలు అంటే జొన్నలు, రాగులు, సజ్జలు, ఈ వరిగలు, ఈ 4టిని తృణధాన్యాలు అంటారు. ఈ కొర్రలు, అండు కొర్రలు, సామెలు, వరిగలు, అరిగెలు, ఇవి ఊదలు, వీటన్నిటిని తటస్థ ధాన్యాలు అంటారు. మనకి 50 రకాల ధాన్యాల్లో 10 రకాలవే మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. మేడం గారు, మీరు ఈ సిరిధాన్యాలతో ఈ హోటల్ రన్ చేస్తున్నారు, కానీ అతి తక్కువ ఖర్చుకి అందిస్తున్నారు. తర్వాత ఎక్కువ మంది కాఫీలు, టీలకి అలవాటు పడ్డారు, కానీ మీరు తాటి బెల్లం ద్వారా కషాయాలు ఇస్తున్నారు. వీటి వల్ల మీకు లాస్ ఏమి రాదంటారా? ఈ సిరిధాన్యాల వల్ల ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజుల్లో మెడిసిన్స్ వేసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయండి. ఆ సిరిధాన్యాలు ఎప్పుడైతే తింటారో ఏ రోజు మెడిసిన్ వేసుకున్నా కానీ ఆ రోజు ఆ సైడ్ ఎఫెక్ట్ అంతని ఈ సిరిధాన్యాలు తీసుకోవటం వల్ల ప్రతిరోజు ఆ టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది ప్రయోగం చేసి ఊరికినే మేము ఈ రెస్టారెంట్ పెట్టలేదండి, హోటల్ పెట్టలేదు. మేము ప్రయోగం చేసుకొని, మా మీద మేము ప్రయోగం చేసుకొని అది సక్సెస్ అయిన తర్వాతే మేము ఈ హోటల్ ఇలా పెడితే ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ బాగుంటుంది కదా, ఇది సేవ చేసినట్లు ఉంటుంది మనకి. మనం కూడా ఈ సమాజంలో హెల్త్ కోసం ఎంతోమంది కష్టపడుతున్నారు, మనం కూడా భాగస్వాములు అయినట్లు ఉంటుంది, ప్రజలకు సేవ చేసినట్టు ఉంటుంది, మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని ఈ హోటల్ స్టార్ట్ చేశాము. ఇందులో గుంటూరులో ఎక్కడా లేని విధంగా మేము 20 రకాల కషాయాలని అందుబాటులో తీసుకొచ్చామండి. ఈ కషాయాలు తాగటం వల్ల ప్రతి ఒక్కళ్ళకి బాడీలో టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోయి, ఆ కషాయాలతో మన ప్రకృతిలో ఏదైతే లీవ్స్ దొరుకుతాయో, ప్లాంట్స్ నుంచి వచ్చిన లీవ్స్ దొరుకుతాయో, ఫ్రెష్గా ప్రతిరోజు ఆ లీవ్స్ తీసుకొచ్చి మేము కషాయాలు తయారు చేసి తాటి బెల్లంతో, మేము ప్యూర్ తాటి బెల్లంతో ఈ కషాయాలు అందిస్తున్నాము. చాలామంది
కస్టమర్స్ మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ ఈ కషాయాలు అందుబాటులో తీసుకురావడం అనేది జనాల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని మేము లాభాపేక్ష చూసుకోలేదండి. కొంతమందికి మా ఫ్యామిలీ మెంబర్స్కి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని డిస్కస్ చేస్తున్నప్పుడు మేము ఈ సిరిధాన్యాలు అనేది మేము డాక్టర్ కాదర్గారి గారి దగ్గర మేము కొన్ని చోట్ల కలిసినప్పుడు మీరు ఈ ఫుడ్ మార్చి తీసుకోమన్నప్పుడు మేము అలాగే 1 మంత్ ట్రై చేయగానే రిజల్ట్ బాగా వచ్చింది. ఇది ఇంత ఈజీగా లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్స్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని ఇబ్బంది పడి సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నప్పుడు ఇది ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి మేము ఆ మెడిసిన్స్ తీసుకోకుండా ఇది ఫుడ్ తిని మేము హెల్త్ ఇష్యూస్ అన్నీ బాగు చేసుకున్నాము. ఇది అందరికీ అవేర్నెస్ వచ్చిందండి. యూత్ కూడా మేము ఈ హోటల్ స్టార్ట్ చేసినప్పుడు బాగా వాళ్ళు కూడా మేము ఇంకా మామూలుగా ఏదో ఇడ్లీ దోశ అలా కాకుండా మేము కొత్తగా ట్రెండ్లీగా పిజ్జా, మష్రూమ్ దోశ, మిల్లెట్ మష్రూమ్ దోశ, జొన్న మష్రూమ్ దోశ, రాగి మష్రూమ్ దోశ, రాగి పొంగల్, రాగి ఉప్మా, కొర్ర పొంగల్ అలాంటివి, మిల్లెట్ పిజ్జా దోశ ఇలాంటివన్నీ మేము పరిచయం చేసాము. మిల్లెట్స్ అంటే ఎప్పుడు ఒక జావా, పారెడ్జ్ అలాంటివే బో అని చెప్పి బాగా యూత్ తీసుకునేవాళ్ళు. ఇంట్లో మా పిల్లలే ఉన్నారు కదా, ఇష్టపడేవాళ్ళు కాదు. మేము ఎప్పుడైతే ఈ కొత్త ప్రయోగం చేసి ఆ హోటల్ పెట్టిన తర్వాత కూడా మేము 1 మంత్ 2 మంత్ ట్రయల్స్ చేసి ఆ ఫుడ్ని మేము మళ్ళీ తిని పడేసి అలా ట్రయల్స్ వేసి మంచి టేస్ట్ తీసుకొచ్చాం. దాని మీదే ఒక 6-7 మెంబర్స్ వర్క్ చేసి తీసుకొచ్చామండి. దీనిలో లాభాపేక్ష లేకుండా సమాజానికి సేవ చేయాలని మేము ఇందులోకి దిగాము. తాటి బెల్లం అని ఎందుకు పేరు పెట్టాలనిపించింది మీకు? యాక్చువల్గా మా పున్నూరు నుంచి గుంటూరుకి వచ్చే దారిలో చాలా చోట్ల తాటి బెల్లాలు సైకిల్ మీద ఆటల మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. దానికి మీరు వాడే తాటి బెల్లానికి ఏమన్నా తేడా ఉందా? తాటి బెల్లము మేము నీరా అని ఒక ప్రదేశం ఉందండి తమిళనాడు సైడు. నీరా దగ్గర నుంచి మేము తాటి బెల్లం తయారు చేయించుకొని తెచ్చుకుంటాము. ఈ ప్రాసెస్ ఏంటంటే తాటి చెట్టు మీద తాటి పువ్వు ఏదైతే వస్తుందో వచ్చేటప్పుడు ఈ కప్ అనేది అక్కడ పెడతారు. పెట్టినప్పుడు ఒక రసం పెట్టి ఒక ఘాటు పెడతారు. పెట్టినప్పుడు ఆ రసం అందులో కారుతుంది. మనం అనుకునే కళ్ళు డైరెక్ట్ తీస్తారండి. ఈ తాటి బెల్లం అలా కాదు. కుండలో సున్నం పూసి దాన్ని ఒక 2 days అలాగే ఉంచి 3rd day దాన్ని ఓపెన్ చేసి ఘాటు పెట్టగానే అందులో ఒక రసం కారుతుంది. దాన్ని 3 days ప్రాసెస్ చేసి 200 Fahrenheit దగ్గర వేడి చేసి బాగా మామూలుగా మనం వంట చేసుకోవాలంటే 1/2 hour 1 hour కంటే ఏ ఐటెం పట్టదు. ఇది 4 hours పట్టుద్దండి తాటి బెల్లం తయారు చేయాలంటే. ఒరిజినల్ తాటి బెల్లం, అందులో ఆముదం గింజలు, కొబ్బరి నూనె 2 కలిపి కొన్ని మోతాదులు ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అవి మొత్తం కలిపి వేసి తాటి బెల్లాన్ని 200 degrees Fahrenheitతో వేడి చేసి 4 hours దాన్ని తయారు చేసిన తర్వాతనే తాటి బెల్లం వస్తుందండి. మిగతా బయట రోడ్ల మీద వీధులు అమ్మే తాటి బెల్లంలో అది తాటి బెల్లమే, కానీ దానిలో రకాలు ఉంటాయండి. దాంట్లో కొన్ని ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ అలా ఉంటాయి. దాన్ని కలర్ వేసి తాటి బెల్లం అని చెప్పి పేరు పెట్టి అమ్ముతూ ఉంటారు. దానికి ఇది తీసుకొచ్చి మనం గాలిలో పెట్టిన 1 month పెట్టినా అది పాడవదు. బయట తీసుకొచ్చింది మేమే సాక్ష్యం. పురుగులు అవన్నీ వచ్చి పాడవుతుంటాయి, కెమికల్స్ ఉంటాయి. మేడం, గతంలో మన వ్యవసాయం చాలా చక్కగా రైతు ఆహారాన్ని తింటే మనం బలం పొందేవాళ్ళం. కానీ ఈరోజు వ్యవసాయం అంటే విత్తనానికి ముందే యూరియా చల్లుతున్నారు. ఇది తినటం వల్ల మనిషి 25 మినిమం 25 years దాటక ముందే వాళ్ళకి షుగర్లు, బీపీలు, ఈ మధ్య చూస్తున్నాం గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్స్ వచ్చి చనిపోతున్నారు. అసలు ఏంటి దీనికి కారణం ఏంటి మేడం? దీనికి కారణం ఏంటంటే అండి, ఒకప్పుడు మనకి పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే ఈ సిరిధాన్యాల ఆహారం, దీనికి ఎక్కువ వర్షాలు కూడా అవసరం లేదు, ఏ మందులు అవసరం లేదు. ఇవి తిని బాగా బలంగా ఉండేవాళ్ళు. అదొకటి. మన పూర్వీకులు, మన సాంప్రదాయం ఏంటంటే మన వ్యవసాయమే, ఏ వర్క్ లేదు మనకి. ఆ వ్యవసాయం వల్ల ఈ మందులు లేని ఫుడ్ తినడం వల్ల బలంగా ఉండి
మన జీన్స్ కూడా మనం పిల్లల్ని మంచి హెల్దీగా కనగలిగేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ రైస్ ఏదైతే ఉంది రాగా హైబ్రిడ్ అయిపోయింది. ఒకప్పుడు మనకు వరి పంట పండాలి అంటే మినిమం 8 to 10 months పట్టేది. యూరియా లేకుండా పశువుల ఎరువు అవి వేసి పండించేవాళ్ళు. ఇలా కెమికల్ వాటర్ కాకుండా వాటర్ కలుషితం అయిపోకుండా కాలువల్లో నీళ్ళతో పండించేవాళ్ళు. ఇప్పుడు పంట వేయకముందే యూరియా చల్లుతున్నారు, పంట వచ్చే ముందు పురుగు మందులు కొడుతున్నారు. దీనివల్ల ఏమిటి కెమికల్ తీసుకుంటున్నాము. దానివల్ల రైస్ తినటం వల్ల మన ప్రాబ్లం కాదండి, టైం లేకుండా తినటము, ఆ మెడిసిన్ ఆ పెస్టిసైడ్స్ అన్నీ మన బాడీలోకి వెళ్ళటం వల్ల థైరాయిడ్లు, బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, అల్సర్లు ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. మేడం, ఇప్పుడు చిరుధాన్యాలకైతే గతంలో 8 నెలలు 9-10 నెలలు పట్టిద్ది వ్యవసాయం మనకి వరి పంట చేతికి రావడానికి. ఈ చిరుధాన్యాలకైతే ఎంత టైం పట్టింది మేడం? మనం పంట వేసాం, ఎంత కాలానికి మన చేతికి వస్తుంది? సిరిధాన్యాలని స్పెషల్గా ఏం పండించరండి. మనకి వరి పొలాల్లో మనం మాగాడి పొలాల్లో మనకి వరి ఎప్పుడైతే పండుతూ ఉంటుందో పక్షులు తిన్న ఎక్కడెక్కడి నుంచో గింజలు తెచ్చి వేసిన గడ్డి గింజలు అండి ఇవి. వీటిని మనం స్పెషల్గా పండించక్కర్లేదు. కాలవల మట్టి, పొలాల గట్ల మట్టి పండుతాయి అన్నమాట. అవి పక్షుల ఆహారంగా తీసుకొని అక్కడక్కడ వెళ్ళి అవి తిని ముక్కులో పడేసి అలా పండిందే ఈ సిరిధాన్యాలు. అది పండాలంటే కూడా వర్షాలతో పని లేదు. ఇంకా రాబోయే ఫ్యూచర్లో ఒక 5 years తర్వాత వరి పంట అనేది ఉండదు. మనం తినాల్సింది ఈ సిరిధాన్యాలే. హెల్దీగా ఉంటారు, మనం పండించక్కర్లేదు. ఇవన్నీ ఆటోమేటిక్గా మొలుస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఇస్తున్న కషాయాలు ఉన్నాయి కదా మేడం, ఇది పుదీనాకు, కరివేపాకు, మునగాకు, ఇలాంటివి చాలా రావి ఆకు ఇలాంటి కషాయాలు ఇస్తున్నారు. ఈ కషాయం తీసుకోవడం ద్వారా ఉపయోగాలు ఏంటి? కషాయాలు మేము 20 రకాల కషాయాలు అందిస్తున్నామండి. అందులో మారేడు, నేరేడు, నేల ఉసిరి, కలబంద, మునగాకు, మందార ఆకు, పుదీనా, కొత్తిమీర, తులసి ఇవన్నీ అందిస్తున్నాము. ఇవి తీసుకోవటం వల్ల బాడీలో టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అవి తీసుకునేటప్పుడు తాటి బెల్లంతో కలిపి తీసుకుంటే బ్లడ్ మనకి క్లీన్ అవుతుంది. మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే వాటిని ఏమంటారంటే ఎప్పటికీ దీర్ఘకాలంగా తగ్గవు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలో ఉండిపోద్ది. ఎగ్జాంపుల్ థైరాయిడ్, షుగర్, క్యాన్సర్, ఇమ్యూనిటీ ఉండదు. ఇవి తీసుకోవటం వల్ల ఈ కషాయాల వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. మొన్న మనం కరోనా వచ్చినప్పుడు కషాయం తాగాము, ఇమ్యూనిటీ పెరిగి స్ట్రాంగ్గా ఉన్నాము. మన పద్ధతులతోనే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని చూస్తాం. మేడం గారు, ఇప్పుడు ఈ కషాయాలు కొంతమందికి లైట్గా కొత్తగా వచ్చే వాళ్ళకి కొద్దిగా డౌట్ ఉంది, ఇది డాక్టర్ల పర్యవేక్షణలో కొద్దిగా తీసుకోవాలా, లేకపోతే వీళ్ళు ఎలాంటి అంటే అలాంటి ఇచ్చేస్తున్నారా, తాగితే ఏమన్నా అయితే అనే ఫీలింగ్ అయితే ఉంది. దీని గురించి కొద్దిగా చెప్పండి మేడం. రీసెంట్గా దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయండి. ఒక షుగర్ పేషెంట్, టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ వచ్చి మన దగ్గర మార్నింగ్ జొన్న ఇడ్లీ తింటారండి, ఈవినింగ్ జొన్న రవ్వ ఉప్మా తింటారు, కషాయాలు తాగుతారు. 4కి వచ్చి పారిజాత ఆకు కషాయం తాగారనమాట. ఆయన రోజు వస్తుంటే నేనే అడిగాను, ఏంటంటే ప్రతిరోజు మీరు కస్టమర్ కదా, రోజు ఎలా ఉంటుంది ఫుడ్ అంటే, ఫుడ్ చాలా బాగుంది, కాకపోతే నాకు ఈ క్యాన్సర్ ఇష్యూ ఉందమ్మా, నన్ను డాక్టర్ గారు మీ హోటల్కి వెళ్ళి ఇక్కడ నాకు ఇది ఫుడ్ డైలీ ఇచ్చారు, ఆమెను తినమన్నారు. అన్న తర్వాత క్యాన్సర్ ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి, కౌంట్స్ ఉంటాయి, ఆ కౌంట్స్ బాగా తగ్గిపోయి ఇమ్యూనిటీ బాగా పెరిగి ఆయన హెల్దీగా ఉన్నారు. డయాబెటీస్ పేషెంట్ ఒక ఆయన HbA1c లెవెల్స్ చాలా బాగా పెరిగినాయి, తగ్గిపోయినాయి అని చెప్పి చాలామంది మమ్మల్ని పోగొట్టున్నారండి. డాక్టర్లందరూ, గుంటూరులో డాక్టర్లందరూ సజెస్ట్ చేస్తున్నారు, ఫలానా హోటల్కి వెళ్ళి చేయండి, తినండి. ఇప్పుడున్న సమాజం మంచిని ఎక్కువగా తీసుకోదు మేడం. అంటే ఇప్పుడు గుడి ఉంది, బడి ఉంది, బార్ ఉంది, ఎక్కువగా లాస్ట్ దానికే వెళ్తారు. అయితే మీరు ఇంత పోటీ ప్రపంచం, ఎక్కడ చూసినా బళ్ళు, అట్లు, ఇట్లు, ఇడ్లీలు, పునుగులు ఇవన్నీ వేసి ఉంటాయి. మరి ఇంత కాస్ట్తో ఇచ్చేస్తున్నప్పుడు ఈ మనుషులు అంటే ఈ ఆహార ప్రియులు గమనిస్తున్నారా, దీనికి వద్దాము అని చెప్పేసి? ఏమన్నా మీరు 1.5 సంవత్సరం అవుతుందంటున్నారు కదా, ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కనిపించిందా? కనిపించిందండి. అందుకే అధునాతనంగా తయారు చేసి ఇప్పుడు మేము కూడా రాగి పునుగులు
మురుకులు, జొన్న పకోడీలని, అలసంద వడలని ఇలా హెల్తీగా అందరికీ నచ్చేటట్లు బజ్జీలు అలాంటివి స్నాక్స్ అన్నీ అందిస్తున్నామండి. అర్థం చేసుకున్నారు. డైలీ కస్టమర్లు, రొటీన్ కస్టమర్స్ ఉన్నారండి మనకి. చివరిగా ఈ మీరు ఈ యువతకు కానీ పెద్దలకు కానీ ఆహార విషయంలో మీరు ఇచ్చే సందేశం ఏంటి? యువత మంచి ఆహారం తీసుకోవాలి, రాబోయే తరాలకి మంచి హెల్తీగా ఉండి పిల్లలందరూ సంతోషంగా ఉండాలి. ఈ వరి మీరు తీసుకున్నా తీసుకోకపోయినా కొన్ని రోజుల్లో వరి పంట అనేది ఆగిపోతుంది. ఖచ్చితంగా ఎవరికైనా ఆప్షన్ లేదు. ఈ సిరిధాన్యాల వరకు రావాల్సిందే. ఆ యూత్ అవేర్నెస్ వచ్చింది. యూత్లో కూడా చాలామందిని మేము రోజు డైలీ చూస్తూనే ఉన్నాము. కషాయాలు తాగుతున్నారు. వచ్చి మీరు కూడా ఇంకా యూత్ ఎవరైతే ఉన్నారో ఈ సిరిధాన్యాల వైపు మొగ్గు చూపి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని చెప్పి నేను కామన్గా మేడం మన ఇళ్ళల్లో టీ కానీ కాఫీ కానీ పెడతారు. గెస్ట్లు వచ్చారనుకోండి, లేకపోతే ఉన్న టీని మళ్ళీ మరిగించేస్తుంటారు. అది కామన్ మనకి ఎక్కడే. ఇప్పుడు మన హోటల్లో కూడా ఈ టీ కానీ కాఫీ టీ మరుగుతూనే ఉంటాయి. ఈ మరిగిన టీ కానీ కాఫీ కానీ మళ్ళీ వేడి చేసి తాగొచ్చా? ఈ తాటి బెల్లం చేసిన దానికి ఏమైనా ప్రాబ్లం ఏమైనా అవుతుంది? ఈ అంటే టీ కాఫీ మళ్ళీ మరిగించడం వల్ల ఫస్ట్ టేస్ట్ అనేది మారిపోతుందండి. ఏ ఫుడ్ అయినా కానీ రిపీటెడ్గా హీట్ చేయకూడదు. దానిలో పోషక విలువలు పడిపోయి టాక్సిన్స్ అనేవి బయటికి వస్తాయి. దాన్ని తీసుకోవడం వల్ల మనకు అనారోగ్యాలు కలుగుతాయి. ఈ తాటి బెల్లం కాఫీ అనేది 80 degrees సెల్సియస్లోనే మనం తయారు చేసి ఇవ్వాలి. ఎందుకంటే మనము మిల్క్ బాయిల్ చేసినా కానీ బెల్లం కలపటం వల్ల అది ఎక్కువ హీట్ అవటం వల్ల ఔషధ విలువలు పోతాయి. అందుకని రిపీటెడ్గా మనము దాన్ని వేడి చేయము. సపరేటెడ్గా సిరప్ కలిపే ఇస్తాం. ఇప్పుడు తొందరలో వరి దాదాపుగా అంతమైంది అని చెప్తున్నారు. వేసేవాళ్ళు ఉంటారు అంటున్నారు. ఎందుకు అలా మేడం? అంటే వేసేవాళ్ళు ఉండరు అని కాదండి. రాబోయే పరిస్థితులు మనం చూసుకుంటున్నాము. యుద్ధాలు అంటున్నాము, గొడవలు పడుతున్నాము, రవాణాలు రావట్లేదు, పోవట్లేదు, ఎగుమతులు లేవు, ట్యాక్సెస్ అవుతున్నాయి. సో ఇవి ముందు ఇలాంటివి ఫ్యూచర్లో ఏదైనా జరిగినప్పుడు వర్షాలు ఇప్పటికే సగం వెరైటీగా పడుతున్నాయి. ఫ్యూచర్లో వర్షాలు ఉండకపోతే కనుక వరి పంట కంపల్సరీ వాటర్ కావాలి. ఆ వాటర్ లేనప్పుడు ఆగిపోతుంది. అప్పుడు పడేది ఏంటంటే ఎప్పుడో ఒక 3 monthsకి 4 monthsకి వర్షాలు పడితే ఆ పక్షులు వేసిన గింజలే మళ్ళీ ఆ తృణధాన్యాలే మనకు ఆహారం అవుతాయి అన్నమాట. తాటి బెల్లంతో ఎన్ని స్వీట్స్ తయారు చేయొచ్చు? అవి షుగర్ పేషెంట్లో తినొచ్చా? తాటి బెల్లంతో ఒక 50 types ఆఫ్ స్వీట్స్ తయారు చేయొచ్చండి. అది షుగర్ పేషెంట్స్ అందరూ తినచ్చు. ఎలా అంటే దానిలో కెమికల్ అనేది యాడ్ చేయము. అది ఈ తాటి బెల్లము షుగర్ కేన్తో తయారవ్వదు. ఫస్ట్ అది పంచదార లాగా మారదు అనమాట. బెల్లము ఒకప్పుడు మన పెద్దవాళ్ళు బెల్లం తింటే మంచిదని మనం ఒకప్పుడు బెల్లమే వాడేవాళ్ళం. ఇప్పుడు అలా మారి ఇప్పుడు అది తయారు చేసుకోవడానికి మనకి కష్టమైపోయి ప్రాసెస్ ఎక్కువ ఉంది. అది దొరకట్లేదు. ఎక్కువైపోయి మనం ఈజీగా ఏదైతే మనకు వస్తుందో అది అన్హెల్దీ. దాన్నే మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. అందువల్ల మనం ఇది కష్టపడి ప్రాసెస్ చేసి మనం ఈ 50 రకాల స్వీట్స్లో ఈ తాటి బెల్లంతోనే తయారు చేస్తున్నాము. 50 రకాల స్వీట్స్ కూడా మనం కానీ మన ఇంట్లో పిల్లలు కానీ తినడానికి అనుగుణంగానే తయారు చేస్తున్నాము. మేడం, ఇప్పుడు ఊబకాయ దేని ద్వారా ఏ ఫుడ్ ఎక్కువగా చేసుకోవడం వల్ల వస్తుంది? ఊబకాయం అనేది ఫుడ్ తినడం వల్ల రాదండి. మన లైఫ్ స్టైల్ అది. మనము ఎర్లీ మార్నింగ్ లేవకపోవటము, midnight పడుకోకపోవటము, 12-1 అవ్వటము ఇలా జరుగుతూ ఉండటం వల్ల మనకి బాడీ ఏంటంటే ఒక సిస్టమ్ ప్రకారం ఉంటుంది. అది మనకి 9:30 నుంచే రిపేర్కి స్టార్ట్ అవుతుంది. అది మనకి సిగ్నల్ ఇచ్చినా మనం చేయమన్నమాట. 9:30 దగ్గర నుంచి 10 నుంచి లివర్ స్టార్ట్ అవుతుందండి వర్క్ చేయటము. 12 నుంచి హార్ట్ స్టార్ట్ అవుతుంది. 3 నుంచి కిడ్నీ స్టార్ట్ అవుతాయి. అవి రిపేర్ చేయడానికి రెడీగా ఉంటాయి. మనం ఎప్పుడైతే లేచి ఉంటామో అవి వర్క్ చేయవండి. దీనివల్ల ఊబకాయం వస్తుంది. ఆ ఊబకాయం వల్ల థైరాయిడ్లు, డయాబెటీస్లు, పార్కిన్సన్లు, గ్యాంగ్రీన్లు ఇవన్నీ వస్తున్నాయండి. ఈ జబ్బులన్నీ ఈ ఊబకాయం వల్లే వస్తున్నాయి. నిద్రలేమి వల్ల వస్తున్నాయి. స్ట్రెస్ వల్ల. ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలని స్నాక్స్ అయినా, టీ కాఫీ అయినా, కషాయాలు,
టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్ అన్నీ ఒక హబ్ లాగా, స్వీట్స్, హాట్ అన్నీ ఒక హబ్ లాగా ఒక చోటే మన గుంటూరు స్తంభాల గరువులో మా తాటిబెల్లం యాజమాన్యం అందించడం అవుతుంది. అందరూ తప్పకుండా తెలుసుకొని ఈ ఆహారాన్ని తీసుకోవాలని మా కోరిక. మొత్తంగా మన తాటిబెల్లంలో ఎలాంటి ఫుడ్ మనకు దొరికింది? ఏదన్నా శుభకార్యాలకి మనకి పంపించే అవకాశాలు ఉంటాయా? తాటిబెల్లం హోటల్లో అంతా సాంప్రదాయ పద్ధతుల్లోనే ఫుడ్ తయారు చేస్తామండి. శుభకార్యాలకు కూడా మేము ప్రజలందరికీ అవేర్నెస్ వచ్చింది. ప్లస్ అది వాళ్ళకి గ్రేట్ఫుల్గా కూడా ఉంది. తాటిబెల్లం ఫుడ్ పెట్టడము, ఈ సిరిధాన్యాల ఫుడ్ పెట్టడము, ఇవన్నీ ఆర్డర్స్ కూడా సిరిధాన్యాల టిఫిన్స్ ఆర్డర్స్ ఇవ్వటము వాళ్ళకి ఒక గ్రాండ్గా కూడా ఉందండి. అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సుజాత గారు. థ్యాంక్ యూ. ఆహారంపై అవగాహన కల్పించారు. చిరుధాన్యాలు, సిరిధాన్యాల మీద మాకు మంచి అభిప్రాయాన్ని కలిగేశారు. థ్యాంక్ యూ. దీంతో చూశారుగా మన తాటిబెల్లంలో సిరిధాన్యాల ఆహార పదార్థాలు, వాటి ఉపయోగాలు. కాబట్టి స్తంభాల గరువులో 1.5 సంవత్సరం క్రితం ఏర్పాటు చేసి ఇప్పటికీ దిగ్విజయంగా ముందుకెళ్తున్న తాటిబెల్లం నిర్వాహకులకు నమస్కారాలు. మనం కూడా తాటిబెల్లానికి వెళ్దాం, సాంప్రదాయమైన రుచుల్ని, ఆహారాలు ఒకసారి తిందాం, వీక్షిద్దాం. తప్పకుండా రండి అందరూ.